దాంట్లో ఎంతోమంది కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ లేబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదైనా మనిషి జీవితమే కాబట్టి 9 మంది చనిపోయారు. అలాగే చాలామంది బ చాలామంది చాలా 80%, 60% చాలామందికి గాయాలయ్యాయి. ఆ గాయాలు కూడా మామూలుగా మనం చెప్పడానికి కూడా లేదు. అంత చాలా దారుణంగా ఉన్నాయి. కనుక వాళ్ళకి అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విశాఖవాసిగా, అలాగే తకిమా వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేనేమంటున్నానంటే కుమారస్వామి గారు అలాగే అందరూ కలిపి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. కనుక మామూలుగా ఇది ఆరోగ్య మన ఎవరికి ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకి కూడా అమౌంట్ చేశారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు మనం కట్టలేం. ఒక ప్రాణం విలువ మనం కట్టలేం. కానీ ఆ పిల్లల జీవితాలు మీరన్నారు బావుంది. జీవితాంతం పిల్లలు చదివిస్తామన్నారు మంచిగా ఉంది. ఆళ్ళకి శాశ్వత ఉద్యోగం ఇస్తానన్నారు మంచిగా ఉంది.